హాయ్ మిత్రమా, వెల్కమ్ టు రాజు టెక్ వైబ్స్. మనం చెప్పాను కదా, ఇప్పటి నుంచి మన ఛానల్లో అయితే ఫుడ్ బ్లాగ్స్ ప్లేస్ లో టెక్ న్యూస్ అయితే మనకి రెగ్యులర్ గా వస్తూ ఉంటాయి. మనకి టెక్ న్యూస్ అప్డేట్స్ ఉంటాయి కదా, అవి మనకి వీక్లీ ఏవైతే మనకి మెయిన్ గా ఉన్నాయో ఆ టెక్ న్యూస్ అన్ని కూడా మనం అయితే కవర్ చేద్దాం ఒక 2 to 3 ఎపిసోడ్స్ లో. అలాగే మనకి మేజర్ గా వస్తూ ఉంటాయి కదా మంచి మంచి అప్డేట్స్, మనకి యాపిల్ కానీ లేదంటే అన్బాక్సింగ్, ఆండ్రాయిడ్, ఇలాంటివన్నీ కూడా మనకి టాపిక్స్ కింద కూడా కొన్ని వీడియోస్ అయితే చేద్దాం. మన టెక్ అప్డేట్స్ మాత్రం వీక్లీ 2 or 3 ఎపిసోడ్స్ అయితే మనం చేసుకుందాం. ఎవరైతే కొత్తగా మన ఛానల్ వాచ్ చేస్తున్నారో మీరైతే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి టెక్ అప్డేట్స్ మన ఛానల్లో రెగ్యులర్ గా వస్తూ ఉంటాయి. ఇక మనం టెక్ న్యూస్ కి వెళ్ళిపోదాం. ఈ రోజు కూడా మంచి మంచి టెక్ అప్డేట్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ టెక్ న్యూస్ వచ్చేసి ఎల్జీ నుంచి అనమాట. ఎల్జీ ఎప్పటి నుంచో స్ట్రెచబుల్ డిస్ప్లే అయితే వర్క్ చేస్తుంది. 2022 నుంచే ఇదైతే స్ట్రెచబుల్ డిస్ప్లేని మనకైతే చూపిస్తూ ఉందన్నమాట. ఇదేం లేదు, మనకి డిస్ప్లేని ఇలా పట్టుకుని ఇట్లా సాగదీయొచ్చు. మనం ఏదైతే వీడియోస్ కానీ ఫొటోస్ కానీ వాచ్ చేస్తూ ఉంటాం కదా, ఇప్పుడు మనకి 10 inches స్క్రీన్ ఉందనుకోండి, దాన్ని మనం స్ట్రెచ్ చేస్తే అది 15 to 20 inches వరకు కూడా స్ట్రెచ్ అవుతుంది అనమాట. మొదట్లో 2022 లో చూపించారు మనకి. ఇప్పుడు రీసెంట్ గా మళ్ళీ అయితే వీళ్ళు ఒక మీటింగ్ లాగా కండక్ట్ చేసుకున్నారు. ఆ మీటింగ్ లో వీళ్ళైతే మరొకసారి ఈ డిస్ప్లే అయితే మనకైతే చూపించారు. దీంట్లో వీళ్ళు ప్రత్యేకమైన సిలికాన్ ని యూజ్ చేశామని చెప్తున్నారు. ఇక చూడాలి మరి అప్కమింగ్ మనకి మొబైల్స్ కానివ్వండి, ఏవైనా సరే మన మొబైల్స్, టీవీస్, ఇవన్నీ కూడా మనకి ఆ టెక్నాలజీ మారే కొద్దీ, డెవలప్ అయ్యే కొద్దీ మనకి ఇలాంటి డిస్ప్లేలు మనం అయితే చూడడానికి అయితే ఉంటాయి, ఈ స్ట్రెచబుల్ డిస్ప్లేస్ అనేవి. అదిగాక వీళ్ళు చెప్తున్నాను బట్టి వరల్డ్స్ లోనే ఫస్ట్ ఇలాంటి స్ట్రెచబుల్ డిస్ప్లే తెచ్చిందే ఎల్జీ వాళ్ళని వీళ్ళైతే చెప్తున్నారు. ఇంకా నెక్స్ట్ టెక్ న్యూస్ వచ్చేసి వివో నుంచి. వివో అయితే రీసెంట్ గా బడ్జెట్ లో ఒక మొబైల్ అయితే రిలీజ్ చేసింది, వివో Y18T అనే మోడల్ పేరు మీద. ఇది ఇండియాలో లాంచ్ అయింది అనమాట రీసెంట్ గానే. ఇక దీని స్పెసిఫికేషన్ చూసుకుంటే 6.56 inches 90 Hz రిఫ్రెష్ డిస్ప్లే దీంట్లో అయితే ఉంటుందన్నమాట. అలాగే మనకి బ్యాక్ సైడ్ సింగిల్ కెమెరా ఉంటుంది, 50 మెగాపిక్సెల్ సింగిల్ కెమెరా. అలాగే ఫ్రంట్ వచ్చేసి 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా దీంట్లో చూడడానికి అయితే ఉంటుంది మనకి. ఇంకా దీంట్లో బ్యాటరీ వచ్చేసి 5000 mAh బ్యాటరీ దీంట్లో ఉంటుంది. అలాగే దీంట్లో 15 watts ఫాస్ట్ ఛార్జింగ్ అయితే తీసుకొచ్చారు ఈ ప్రైస్ సెగ్మెంట్ లో. ఇంకా దీంట్లో ర్యామ్ వచ్చేసి 4GB ప్లస్ 128GB స్టోరేజ్ తో వస్తుంది అనమాట. ఇంకా దీని ప్రైస్ చూసుకుంటే వీళ్ళు ఇండియాలో 9500 రూపీస్ అయితే తీసుకొచ్చారు. చూడాలి మరి, ఈ ప్రైస్ సెగ్మెంట్ లో కొంచెం ఎక్కువ అని చెప్పాలి ఈ స్పెసిఫికేషన్స్ తోటి. ఇదైతే ఇంకా త్వరలో మార్కెట్ లోకి రానుంది, వచ్చాక చూద్దాం. ఇంకా నెక్స్ట్ టెక్ న్యూస్ వచ్చేసి బిఎస్ఎన్ఎల్ నుంచి అనమాట. బిఎస్ఎన్ఎల్ అయితే మధ్యప్రదేశ్ అలాగే తమిళనాడు ఈ 2 స్టేట్స్ లో అయితే వీళ్ళ ఛానల్స్ ని, లైవ్ ఛానల్స్ ని, టీవీ ఛానల్స్ ని లాంచ్ చేశారనమాట. దీంట్లో మొత్తం 500+ అయితే ఉంటాయి టీవీ ఛానల్స్ అనేవి. అవన్నీ కూడా మనకి లైవ్ ఛానల్స్ అనమాట. ఈ టీవీ ఛానల్స్ అన్ని కూడా మనకి ఫైబర్ ఇంటర్నెట్ తో అయితే రన్ అవుతాయి. ఇక ఈ లైవ్ టీవీ ఛానల్స్ ని ఇండియా మొత్తం మీద వీళ్ళు త్వరలో అయితే తీసుకొస్తామని అయితే చెప్తున్నారు. మనకైతే బిఎస్ఎన్ఎల్ కాబట్టి మనకి బడ్జెట్ లో తీసుకురావచ్చు. నెక్స్ట్ టెక్ న్యూస్ వచ్చేసి గూగుల్ పిక్సెల్ నుంచి అనమాట. గూగుల్ పిక్సెల్ 9a లీక్స్ అయితే వచ్చాయి మనకి. దీని ప్రకారం చూసుకుంటే వీటి స్పెసిఫికేషన్స్ లో దీని డిస్ప్లే వచ్చేసి 6.3 inches 120 Hz రిఫ్రెష్ రేట్ తోటి OLED ప్యానల్ తో అయితే వస్తుందని రూమర్స్ అయితే ఉన్నాయి మనకి. అలాగే టెన్సార్ G4 చిప్ సెట్ తో ఇదైతే రానుంది. ఇంకా దీంట్లో స్టోరేజ్ వచ్చేసి 128 అలాగే 256GB స్టోరేజ్ తో అయితే వీళ్ళు తీసుకురాబోతున్నారు. ఇంకా దీని బ్యాక్ సైడ్ వచ్చేసి 2 కెమెరాస్ అయితే ఉంటాయి. ఒకటేమో మెయిన్ కెమెరా వచ్చేసి 48 మెగాపిక్సెల్, అలాగే 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా అయితే మనకి చూడడానికి అయితే ఉంటుంది. ఇంకా ఫ్రంట్ సైడ్ వచ్చేసి 13 మెగాపిక్సెల్ అయితే దీంట్లో సెల్ఫీ కెమెరా ఉండబోతుంది. బ్యాటరీ ఏమో 5000 mAh బ్యాటరీ, అలాగే 18 watts ఫాస్ట్ ఛార్జర్ దీంట్లో ఉంటుంది అనమాట. ఇక వీళ్ళెటు ర్యామ్ కూడా అంతే తీసుకొస్తారు, 8GB ర్యామ్ తోటి. దీంట్లో 8GB ర్యామ్ అయితే ఉంటుంది. ఇక ఇది నెక్స్ట్ ఇయర్ మేలో గానీ జూన్ లో గానీ ఆ టైంలో అయితే రావచ్చు అని చెప్పేసి మనకి లీక్స్ అయితే ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ ఇయర్ కాబట్టి ఇప్పుడు వచ్చే అప్కమింగ్ మొబైల్స్ అన్ని కూడా మనకి ఆండ్రాయిడ్ 15 తో అయితే ఈ మొబైల్ ను కూడా తీసుకొస్తారు. చూద్దాము వచ్చిన తర్వాత ఇదే స్పెక్స్ తో ఉంటాయో లేదో. రీసెంట్ గా మొబైల్ మార్కెట్ లో ఒక ఊపుతుంది అనమాట స్నాప్ డ్రాగన్ ఎలిట్ ప్రాసెసర్ అనేది. ఇప్పుడు వచ్చే అప్కమింగ్ ఫ్లాగ్షిప్ మొబైల్స్ అన్ని కూడా ఈ స్నాప్ డ్రాగన్ ఎలిట్ ప్రాసెసర్ తీసుకొస్తారు. లేదా మనకి మీడియాటెక్ లో డైమెన్సిటీ 9400 ఉంది కదా, ఈ 2 ప్రాసెసర్స్ అయితే ఎక్కువ అయితే మనకు కనిపిస్తూ ఉంటాయి. అలాగే ఇంకొక 1 year ఆగితే మనకి మిడ్ రేంజ్ మొబైల్స్ కూడా ఈ ప్రాసెసర్ అయితే యూజ్ చేయొచ్చు. ఇక అప్కమింగ్ మొబైల్స్ మనకి ఈ రిలీజ్ అవుతున్నాయి కదా నవంబర్, డిసెంబర్, ఇక వచ్చేయన్ని కూడా మనకి మొబైల్స్ వస్తూ ఉన్నాయి ఈ ప్రాసెస్ తోటి. ఈ ప్రాసెస్ తో వచ్చే మొబైల్ లిస్ట్ అయితే ఇదనమాట. ఫస్ట్ మొబైల్ వచ్చేసి రియల్మీ GT7 Pro, OnePlus 13, iQOO 13, Xiaomi 15, Xiaomi 15 Pro, ఈ రెండిట్లో కూడా ఈ ప్రాసెసర్ అయితే చూడడానికి అయితే ఉంటుంది మనకి. అలాగే Xiaomi 15 Ultra దీంట్లో కూడా ఇదే ప్రాసెసర్ అయితే యూజ్ చేయబోతున్నారు. Samsung Galaxy S25 సిరీస్, మనకి Samsung Galaxy S20, S25, S25 Plus Ultra వీటిలో కూడా ఈ ప్రాసెసరే తీసుకురాబోతున్నారని చెప్పేసి మనకైతే లీక్స్ అయితే వచ్చాయి. నెక్స్ట్ Honor Magic 7 Pro, Oppo Find X8 Ultra,
వివో X200 అల్ట్రా, అసూస్ రోగ్ ఫోన్ 9, రెడ్ మ్యాజిక్ 10 ప్రో. ఇప్పుడు చెప్పిన లిస్ట్ ఏదైతే ఉందో ఈ మొబైల్ లిస్ట్ అన్నింటిలో కూడా మనకి స్నాప్డ్రాగన్ ఎలీట్ ఈ ప్రాసెసర్ తో ఈ మొబైల్స్ అన్ని కూడా మార్కెట్ లోకి త్వరలోనే రాబోతున్నాయి. ఇక ఇవన్నమాట నాకు ఈ రోజు ఇంట్రెస్ట్ కనిపించిన కొన్ని టెక్ న్యూస్ అయితే. ఇక ఇలా టెక్ న్యూస్ మన ఛానల్లో రెగ్యులర్ గా వస్తూ ఉంటాయి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ కొడి మిత్రమా, అదే మీరు నాకు చేసే హెల్ప్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై భారత్.